నేను చెప్పినా కదా కుప్పలు వేసినారు అనేసి, ఇవన్నీ కుప్పలు వేసింది అనమాట. ఏవైతే పసుపు అయితే దిద్దినారో ఈ ప్రదేశం అంతా కుప్పలు అన్నమాట. ఇది ఒక పెద్ద రాయి, దీని మీద కుప్పలు అయితే వేయడం జరిగింది. ఇక్కడ ఎవరు స్టే చేయరన్నమాట. ఇక్కడ యాటలు మొత్తం డే అంతా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాను ప్రకాష్ తెలుగు బ్లాగర్. ప్రజెంట్ అయితే మనం దిగువ లక్ష్మీ నరసింహస్వామికి రూట్ లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇది నేను ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇంతకు ముందు అయితే ఎటువంటి రూటు లేకపోయింది, ఇప్పుడైతే రూట్ ఉంది. ఒకసారి వెళ్ళి చూపిస్తాను చూడండి. నేనైతే ఒకనే వెళ్తున్నాను కాబట్టి నేను రూట్ అయితే చూపించినాను. అక్కడికి రీచ్ అయినాకైతే మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు బోర్డు ఉంది అన్నమాట. మనం ఉరుకొండకి వెళ్ళే సైడ్కి వస్తే ఇది బోర్డు అయితే ఉంది. నేనైతే వీడియో షూట్ చేయలేను, ఎందుకంటే బైక్ డ్రైవ్ చేసుకుంటా అడవిలో డ్రైవ్ చేయకూడదు అన్నమాట. ఇది కొంచెం రోడ్డు కూడా బాగుండదు కాబట్టి వెళ్ళి చూపిస్తా. ఇదైతే స్టార్టింగ్ మనకి ఇక్కడ నుంచి అయితే మనం వెళ్ళాలి. కిందకైతే వెళ్తాను అన్నమాట. లక్ష్మీ నరసింహస్వామి వారు చెంచు లక్ష్మిని ఇక్కడ పెళ్లి చేసుకొని అడవి పందిని అయితే వేటాడింది ఇక్కడే మాట. ఇదే ప్రదేశంలోనే కుప్పలు వేసుకునేది అన్ని కూడా ఇక్కడే ఉన్నాయన్నమాట. మనకి అవి కూడా మొత్తం అంతా ఇక్కడ అక్కడ పూజ చేసుకొని నెక్స్ట్ డే ఇక్కడ ఏట కొట్టుకుంటారు అన్నమాట. అవన్నీ గుర్తులు అయితే ఉన్నాయి లక్ష్మీ నరసింహస్వామి. ఇంతకుముందు ఒక 2 years 1 year బ్యాక్ కూడా ఇంత జన సంచారం అయితే ఉంటుంది కాదు, ఓన్లీ ఇప్పుడు తేరప్పుడు కాబట్టి ఉన్నమాట. ఇక్కడ ఇవన్నీ గుర్తులు అన్నమాట. నేను ఒక్కొక్కటి చిన్నగా స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను. లోపలైతే గుడి ఉంటుంది, ఈ పక్క ఇటు సైడ్ కుప్పలు అయితే పంచుంటారు అన్నమాట. ఇది గుడి మాట స్వామి వారికి. ఇక్కడే మొత్తం స్టోరీ అయితే ఉంటుంది. మెయిన్గా లక్ష్మీ నరసింహస్వామిని అక్కడికి వచ్చి అందరూ వెళ్తారు. ఇవే తక్కువ వచ్చి ఇక్కడికి వస్తే ఇదొకటి. అక్కడ మనం అనంతపురం రూట్ నుంచి వస్తే బ్రిడ్జ్ వస్తాయి అక్కడ. ఈరోజు అక్కడ మళ్ళీ రేపు తేరు జరుగుతుంది అన్నమాట గంగమ్మ గారికి. ఇక్కడికైతే లోపల గుడిలోకి వెళ్ళి మొక్కున్నాం. స్థల ప్లాస్టర్ వేస్తాం అనమాట. ఇక్కడ చెంచు లక్ష్మీ నరసింహ అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి వారు అయితే ఇక్కడికి వచ్చడం జరిగింది అనమాట. అడవి పందిని ఇక్కడ వేటాడి వారికి కుప్పలు వేసుకునేది అయితే అక్కడ కుప్పలు వేసుకున్నారు కదా, అదే కుప్పలు వేసుకునేది. ఇది గుడి మాట. లోపలికి అయితే వెళ్దాము, లోపల మొక్కుని అయితే వద్దాము. ఇక్కడ వచ్చిన తర్వాత అక్కడ కుప్పల దగ్గరికి అయితే నేను చూపిస్తాను. అలాగే ఇక్కడ అమ్మవారిని స్టాచ్యూ అంటారు కదా, ఇలా అడగ పెట్టినది అన్నీ కూడా చూపిస్తామంటే. ఇదంతా స్టోరీ. ఎవరైనా కావాలనుకుంటే పార్సల్ చేసి తీసుకోండి. నాకు ఈ స్టోరీ అంతా తెలుసు. నాకు స్వామి వచ్చి అడవి పందిని వేటాడి కుప్పలు పంచుకోవడం అంటారు కదా, అవన్నీ ఇక్కడ జరిగిందన్నమాట. ఇదే ప్రాంతంలో జరిగిందన్నమాట. మనమైతే లోపలికి వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామిని మొక్కుని కుప్పలు పంచిన చోటుకైతే వెళ్ళన్నమాట. అన్నమాట మొత్తానికి అయితే లక్ష్మీ నరసింహస్వామి వారిని అయితే మొక్కవాలి. లోపలికి ఏమో అలా ఉండదు, ఎందుకంటే స్వామి మొక్కని అయితే వద్దన్నమాట. ఉగ్ర స్వరూపంలో అయితే ఉంటారు ఇక్కడ స్వామి వారు. నేనైతే ఒక 10 seconds వరకు వీడియో అయితే తీసినమాట. దీపం వెలుగులో అయితే ఉన్నారు స్వామి. అక్కడక్కడ గుళ్ళు ఎలా ఉంటారో కూడా ఇక్కడ అలాగే ఉంటారు స్వామి. దీనికి సంబంధించిన బిహాయిండ్ స్టోరీ కూడా ఉంది. అట్లా ఫుల్ బ్లాగ్ చేసి మళ్ళీ ఏంటంటే రష్ లేనప్పుడు ఒకసారి వెళ్ళి చూపిస్తాను అనమాట. మెయిన్ టెంపుల్లో స్వామి ఎలా ఉంటారో కూడా నాతో పాత క్లిప్పింగ్ ఒకటి 10 minutes 20 seconds ఉంది. అదైతే నేను చూపిస్తా. అది కూడా దీపం వెలుగులోనే ఉంటారు స్వామి. అదైతే నేను ఆ బ్లాగ్ లో అయితే కలుపుతాను. ఇప్పుడైతే మనము కుప్పలు పంచారని చెప్పా కదా, అక్కడికైతే వెళ్ళాం అన్నమాట. దానికి దీని బిహైండ్ స్టోరీ చెప్పలేదు కదా నేను ఇంతవరకు. స్వామి ఇక్కడికి వేటాడడానికి వస్తారన్నమాట. చెంచులక్ష్మి అప్పుడు కాలంలో ఏంటంటే పెళ్లి తర్వాత విహార యాత్ర అనేది వచ్చి ఇక్కడ పందిని చూస్తారనమాట. ఆ పందిని వేటాడేప్పుడు స్వామి ఇక్కడ చంపుతారు. చంపిన తర్వాత చెంచులక్ష్మి కుప్పలు అయితే వేస్తారన్నమాట. ఆ కుప్పలు వేసినప్పుడు చిన్న గొడవ జరగడంతో చెంచులక్ష్మి అమ్మవారు నాకు ఎక్కువ కావాలి అంటారు. స్వామి తిప్పల్లాడిన అంటారు. నాకు తెలిసి నేను చెప్తున్నా, తిప్పల్లాడు స్వామి అమ్మవారు స్వామికి దొరకకుండా ఊరుకోవడం అన్నమాట. అది జరిగినది కూడా ఇక్కడే ఉంది. అక్కడ అది చూపిస్తావా శివుగా ఇట్లా స్వామి రాయికి అనబెట్టినది అమ్మవారిది అయితే ఉంటాయి. ఇక్కడ కుప్పలు అంటే
వేటాడిన దాన్ని కుప్పలు వేయడం అన్నమాట కదా. ఆ కుప్పలు అయితే వేసిన దగ్గరికి అయితే వెళ్దాం అన్నమాట. నేను చెప్పాను కదా కుప్పలు వేసినారు అనేసి, ఇవన్నీ కుప్పలు వేసింది అనమాట. ఇవైతే పసుపు అయితే దిద్దినారు. ఈ ప్రదేశం అంతా కుప్పలు అన్నమాట. ఇది ఒక పెద్ద రాయి, దీని మీద కుప్పలు అయితే వేయడం జరిగింది అప్పట్లో. అదే ఇప్పటికీ కూడా అవి గుర్తులు అయితే మనకి ఇక్కడ కనబడతాయి అన్నమాట. మొత్తానికి ఇది ఇక్కడైతే కుప్పలు వేసినారు. మామూలుగా వర్షాకాలం వస్తే ఇక్కడంతా మట్టి ఫిల్ అయిపోవడం వల్ల ఇది చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఇది మొత్తం అంటే ఇవన్నీ గుర్తులు అన్నమాట. ఏవైతే వేసినారో ఇది కుంకుమ అవన్నీ రాశారు, అవన్నీ కుప్పలు మాట. ప్రతి ఒక్కటి కూడా మనకి అసలు మొత్తం ఇక్కడ ఉంటాయి కాబట్టి గుర్తులు మాత్రం ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి ఆ స్వామివారి పాదముద్రలు నాకు గుర్తుకున్నంత మాత్రం నేనైతే చాలా కాలం గిదాను. ఇవైతే కాళీముద్రలు స్వామివి, అందుకని ఇంత పెద్దగా అయితే ఉన్నాయన్నమాట. స్వామి యొక్క పాదాలు ఇవి. ముందు కిందకి వెళ్ళి చూపిస్తా. ఇది ఒకటి స్వామి యొక్క పాదాలు, అందుకనే ఇక్కడ ఉన్నాయి. ఇవి మొత్తానికి పాదాలు మాట. ఇవి రాళ్ళు ఒకదాని మీద ఒకటి పెడితే ఇల్లు కడతామని ఒక నమ్మకం, అలాగే నిలబడితే ఇల్లు కడతామని ఒక నమ్మకం మాట. మనమైతే లోపలికి వెళ్దాము. ఇక్కడే మాట నేను చెప్పినా కదా, చెంచు లక్ష్మీ అమ్మవారు పరిగెత్తుతా అంటే పెట్టిండేది, పెట్టినది ఇక్కడే. అదే అచ్చుడు ఉంది మాట. అందరూ అందుకు వెళ్ళి మొక్కుంటున్నారు. వారి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం మనం. నేను అమ్మవారిని ఆనిచ్చారని చెప్పా కదా, కాదంట లక్ష్మీనరసింహ స్వామి గారు ఇక్కడ దాక్కున్నారు అన్నమాట. ఇదే మొత్తానికి ఇది ప్రదేశం అన్నమాట. లక్ష్మీనరసింహ స్వామి వారు ఇక్కడ ఆనుకున్నందుకు మనకి పడిన అచ్చు. నాకు కొంచెం తెలియక చెప్పాను, ఇక్కడ వేరే వాళ్ళు మళ్ళీ కరెక్ట్ చేస్తున్నాను. ఇది మాట. ఇది మొత్తానికి లక్ష్మీనరసింహ స్వామి వారి దిగువ లక్ష్మీనరసింహ స్వామి వీడియో అయితే. ఇవి నేనైతే చాలా దూరం, ఒక 500 ఇది రోడ్లో నుంచి ఉరవకొండకి వెళ్ళే రూట్ లో అయితే ఉంటది. ఇది లోపలికి రావాలి. ఇది మాత్రం నైట్ ఇక్కడ ఎవరు స్టే చేయరన్నమాట. ఇక్కడ ఏటలు మొత్తం డే అంతా కొట్టుకున్నా నైట్ ఎవరికి ఉండరన్నమాట. అక్కడికి వెళ్ళే ఉంటారన్నమాట. మొత్తానికి ఇది ఏమైనా తప్పు చెప్పింటే కరెక్ట్ చేయండి నన్ను, ఎవరైనా కరెక్ట్ గా తెలిస్తే. అండ్ నాకు తెలిసిన స్టోరీ అయితే చెప్పినాను. నాకు మా తెలిసిన వాళ్ళు చెప్పడం, లేదంటే మా పేరెంట్స్ నాకు చెప్పింది నేనైతే చెప్పాను అనమాట. నాకు తెలిసినది మీ కష్టపడి అయితే వీడియోలు తీస్తున్నా. ప్రతిరోజు కూడా బ్లాగ్ లేకుండా బ్లాగ్ పెడుతున్నా, డైలీ బ్లాగ్స్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. షార్ట్స్ డైలీ వస్తున్నాయి, ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను వీడియోస్ అయితే వస్తున్నాయి. ఎవరైనా నా ఛానల్ కాకుండా ఎక్కువ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ చూస్తామన్నా కూడా అక్కడ కూడా నా ఫుడ్ బ్లాగ్స్ అయితే పెడుతూనే ఉన్నాను. లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి అక్కడ ఫాలో చేయండి. ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్కి ఈ వీడియో షేర్ చేయండి. సీ యు ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.